వంటవానికి ఒక ఆశ మాత్రం ఉండేది. డాంబీ పెద్దవాడైతే తనకు పనిలో సాయం చేస్తాడని ఎదురుచూస్తున్నాడు. యేసయ్య మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఏ సమయంలోనైనా మనం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, సహాయం కోరవచ్చు. మనం నేర్చుకునేందుకు బైబిల్లో ఎన్నో చక్కని విషయాలున్నాయి. బైబిల్లో ఎన్నో బంగారు వాక్యాలున్నాయి. అందులో యోహాను 3:16 అద్భుతమైన వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇలా వచ్చి నాకు సాయం చేయి. వంటవానికి సాయం చేయడం కంటే ఆటలాడుకోవడమే డాంబీకి ఎక్కువిష్టం. డాంబీ పెరిగే కొద్దీ నది ప్రాంతంలో ఆడుకోవడానికి ఇంకా ఇష్టపడేవాడు. అక్కడున్న మొసళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని పాస్టర్ గారు ఆ అబ్బాయిని హెచ్చరించారు. ఎందుకంటే అవి చాలా ప్రమాదకరమైనవి. మొదట్లో ఆ మొసళ్లను డాంబీ దూరం నుండే చూసేవాడు. పెద్దవాడయ్యాక ధైర్యవంతుడయ్యాడు. బోటు వచ్చినప్పుడు డాంబీకి చాలా సరదాగా ఉండేది. ఆ బాతులన్నీ మనవే. బస్తీ నుండి వాటిని తెప్పించాను. మనం వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మగబాతు. అది నన్ను కరిచింది. డాంబీ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి మగబాతును మచ్చిక చేసుకోవడం కొన్నిసార్లు కష్టం అవుతుంది. డాంబీ, డాంబీ, జాగ్రత్త. తోటలో నువ్వు ఆ కలుపు మొక్కలు తీయలేదు.